ముందు వీడియోలో డిమార్ట్ కి వెళ్ళడం అని చెప్పిన కదా ఏమేం తీసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తా. వద్దు వద్దు అనుకుంటూనే పెద్ద సంచి నింపుకొని వచ్చినాము. మనకి కావాల్సింది ఒకటైతే కంటికి నచ్చింది ఇంకోటి, అలా ఒకదాని మీద ఒకటి మంచిగానే తీసుకున్నాం. అన్ని జల్లిగంటే ఉండేది గా మధ్య మా బావ మీద ప్రయోగించిన దెబ్బ కిరిగింది, అందుకోసమే ఇంకోటి కొన్నా. ఎప్పటి నుంచో ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. డిమార్ట్ షాపింగ్ అంటే ఆడవాళ్ళు సంకలు గుద్దుకుంటారు కదా, అందులో మొదటి పర్సన్ ని నేనే. కానీ ఈ హస్బెండ్స్ ఉన్నారే వాళ్ళకి డిమార్ట్ షాపింగ్ అంటే అస్సలు నచ్చదు. ఎందుకో మరి. డిమార్ట్ అంటే చాలు ఇంట్లో గొడవ, చక్కగా దుకాణంలో పోయి కొనుక్కొచ్చుకుందాం పదా అంటారు. మరి ఎందుకో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అబ్బా రేటు చూస్తే గింతేనా అని అనిపిస్తది, బట్ ఓవరాల్ బిల్ అంతా అయితే అంటే వామ్మో గింతనా అని అనిపిస్తది. పిల్లల కోసం ఒక టవల్ తీసుకున్నా, భలే స్మూత్ గా ఉంది. దీనికోసం వాళ్ళిద్దరు ఎన్ని అనుకుంటారో ఏమో, నాకంటే నాకు అని. ఇద్దరు పిల్లలు ఉన్నారంటే కన్ఫామ్ గా ఇద్దరికి కొనుక్క రావాలి. ఒక్కటి కొనుక్కొస్తే మాత్రం పక్కా గొడవే ఇంట్లో. 10 రూపాయలతో పోయేది 100 రూపాయల దాకా వస్తుంది. అసలే మేము ఆల్సర్ పేషెంట్లం కాబట్టి కన్ఫామ్ గా ఈయన ఇంట్లో ఉండాల్సిందే. దానికి తోడు కాళ్ళ నొప్పి, నడుము నొప్పి. అందుకోసమే మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ అయితే తీసుకున్నాం. ఎప్పటి నుంచో డ్రై ఫ్రూట్స్ తీసుకుందాం అని అనుకున్నాం, బట్ రేట్ చూసి ఇవి అవసరమా అని చెప్పేసి మళ్ళీ మర్ర వచ్చినాం. ఈసారి ఎట్లయినా తీసుకోవాల్సిందే అని చెప్పి పట్టబట్ట తీసుకున్నాం అన్నట్టు. ఓవరాల్ బిల్లు మాత్రం మంచిగా గట్టిగానే అయింది. దగ్గర దగ్గర 4000 బిల్ అయింది. యాక్చువల్ గా మేము పోయింది హాస్పిటల్ కు, ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి డిమార్ట్ కు పోయినా. మా ధూల్పేట మాకు కొంచెం ధూళ్ ఎక్కువ, అంటే ఇదేనేమో.